నాకు అర్థం కాదు. 3,000 4,000 తీసుకుంటావు, గంటలు చేసి ఇస్తావు. ఇక నాకు మాట్లాడితే నాకు మాటలు బూతులు తప్ప ఏం రావట్లేదు. బండితో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా. నేను ఇప్పుడు ఈ రోజు కూడా చెప్తా, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. హే గైస్, వాట్సాప్ కైసే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. సిక్కిం రైడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం మన బండిని మళ్ళీ ఒకసారి రోడ్ పైకి తీసుకొని వస్తున్నాం. రాలే, ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నా అంటే బేసిక్గా నేను సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాను అనమాట. సిక్కిం రైడ్ నుంచి రాగానే ఒక 25 days బండి అక్కడనే పెట్టినా, తీయలేదు. బట్ దానికన్నా ముందు ఒకసారి వాటర్ వాష్ చేపిద్దామని చెప్పేసి బండి తీసిన, ఒకసారి స్టార్ట్ చేసిన. దానికన్నా ముందు 1 week ఉంది ఇక్కడ యాక్చువల్గా, వాటర్ వాష్ కన్నా ముందు. సో 1 week తర్వాత స్టార్ట్ చేయగానే అంటే రైడ్లో ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసిన, బట్ స్టార్ట్ చేసినాక ఏమైందో మళ్ళీ చెప్తా. బండి మాత్రం మంచి కండిషన్లో ఉందని అనిపిస్తుంది, బట్ కొన్ని చేంజెస్ చేయాలి ఇప్పుడు మన బండిలో. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చైన్ మస్తు లూజ్ అయిపోయింది. ఇంకో చాలా అంటే చాలా, ఎట్లా అంటే ఇక్కడ టైట్ చేస్తే ముందు లూజ్ అవుతుందని చెప్పేసి అన్నాడు. సో మరి దీన్ని ఏం చేస్తారో నాకు తెలియదు, బట్ నాకు మాత్రం చైన్ టైట్ అవ్వాలి. సో ఎలాంటి సౌండ్స్ రావద్దు, అదొకటి చెప్పాలి. అండ్ రైడ్ పోయి వచ్చిన తర్వాత బండి ఒకసారి స్టార్ట్ చేసిన చెప్పిన కదా, 1 week తర్వాత స్టార్ట్ చేస్తే ఇక్కడ చూడండి. ఇంకో ఈ 2 నార్మల్వే, జస్ట్ రబ్బర్వి. బండి యాక్సిలేటర్ ఇచ్చిన గట్టిగా రెవ్ చేయగానే డ్రర్ అనగానే ఇట్లకెళ్ళి ఒకటి సేమ్ అట్లకెళ్ళి ఒకటి ఊసిపోయి పడింది అనమాట బండి, అంత గట్టిగా వైబ్రేషన్ అయ్యేసరికి. సో అదొకటి ఫిట్ చేయాలి. లుక్ వైజ్ కొంచెం మంచిగా ఉంటుంది అది ఉంటే. అండ్ మీకు తెలుసు నా ఫాగ్ లైట్స్ ఎట్లాగో ఖరాబ్ అయిపోయినాయి రైడ్లో. సో ఈ ఫాగ్ లైట్ సంగతి సర్వీస్ సెంటర్లో కాదు, సెపరేట్గా నేను మళ్ళీ బయట స్పెషలిస్ట్ ఒకరు ఉంటారు కదా దానికి, లాస్ట్ టైం ఎక్కడైతే ఫిట్ చేయించిన మళ్ళీ అక్కడికి వెళ్తా. బండి కొంచెం నేను రైడ్ చేస్తుంటే ఇట్లా రైట్ సైడ్ వెళ్ళిపోతుంది, ఫర్ వాట్ రీజన్ ఐ డోంట్ నో. బండి ఇట్లా రైడ్ చేస్తున్నప్పుడు కొంచెం ఇట్లా రైట్ సైడ్ వెళ్ళిపోతూ ఉన్నది, ఫర్ వాట్ రీజన్ రైట్ సైడ్ పోతుంది అనేది నాకు తెలియదు. అండ్ 2-3 యాక్చువల్గా నాతో అన్నారు, కమెంట్లో పెట్టారు, అన్న మా బండి ఇట్లా రైట్ వెళ్తుంది ఎందుకో అని చెప్పేసి. నాకు అప్పుడు అవ్వలేదు, బట్ ఇప్పుడు బండిలో రైట్ చేస్తూ ఇట్లా వదిలేస్తే ఖతం వెళ్ళిపోతూనే ఉంది రైట్ ఎందుకో తెలియదు, అదొకటి చూసుకోవాలి. సో ఇంకేమున్నాయి, సరే వెళ్తూ మాట్లాడతా. ఫస్ట్ అయితే బండి మనం ఒకసారి స్టార్ట్ చేద్దాం ఆఫ్టర్ లాంగ్ టైం. ఫీల్స్ గుడ్, చాలా రోజుల తర్వాత కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది బండి. ఫక్ అబ్బో, ఇదా ఏం కూర్చుకొని ఇదా షిట్. ఎనీవే కొంచెం పెట్రోల్ కొట్టించేసుకుందాం. తాడుగా వెళ్ళి దండం పెడతా, పెట్రోల్ ఉన్నది కదా. ఎస్ అంటే చాలా రోజుంది కదా తీయక, దానివల్ల స్టార్ట్ అయింది. ఫైనల్గా వీఆర్ ఇన్. ఫైనల్గా 200 పెట్రోల్ కొట్టించిన. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను యాక్చువల్గా 200 కొట్టిన బండ్లో. అంటే మినిమం 500 కొట్టించేది ఎప్పుడు, బట్ ఇప్పుడు కావాలనే 200 కొట్టించిన, ఎందుకంటే సర్వీస్ సెంటర్కి వెళ్తున్నా కదా, సో రిటర్న్లోనే మంచిగా కొట్టుకోవచ్చు అని. బండి 2-3 సార్లు ఆగిపోయింది ఆన్ ద వేలో. ఇక పెట్రోల్ బంక్లా కొట్టి స్టార్ట్ చేస్తే ఎంతకి స్టార్ట్ కదా, మళ్ళీ మా బండికి సరే బట్టిగా కంటిన్యూస్గా ఒక 80-90 కొడితే దానికి ఇంజన్కి ఏమన్నా సెట్ అవుతుంది కావచ్చు. కానీ చైన్ అసలు ఘోరంగా సౌండ్ వస్తుంది గైస్. దాన్ని ఇట్లా పోతుంటే దాని అక్కడ మైక్ పెట్టింది అనుకో, టక్ 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 అని ఉంటుంది, ఇంకా అంత ఘోరంగా వస్తుంది సౌండ్. ఫస్ట్ అది దాని సంగతి ఏందో చూడాలి. ఎందుకనంటే నేను గ్యాంగ్ టాక్లో చేయించిన చైన్ టైట్ ఎస్డిఎస్ సర్వీస్ సెంటర్లో. అండ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా, చైన్ ప్యాకెట్ సౌండ్ మొత్తం బంద్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్లీ అంటే మళ్ళీ రిటర్న్ నేను వస్తుంటే నేపాల్కి వెళ్ళినా అప్పుడేం లేదు, నేపాల్ నుంచి వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఆ లాస్ట్ డే రోజు మీరు చూసింది కదా, ఒక లాస్ట్ బట్ 1 లాగ్లో డే 10లో ఒక ఆఫ్ రోడింగ్ చేసిన నేను midnight 11-12 ఆ టైంలో. అక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ. ఎట్లా అంటే కొంచెం ఆఫ్ రోడింగ్ చేయగానే కథం చైన్ ప్యాకెట్ కొంచెం ఖరాబ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. మరి దాన్ని ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో నాకు తెలియదు, చేపియాలి ఖచ్చితంగా. కానీ మీ అందరికి చెప్పిన లదాఖ్ వెళ్తున్నా అని చెప్పేసి, లెక్క ప్రకారం అంటే యాజ్ పర్ ద ప్లాన్ నెక్స్ట్ వీక్ మనం లదాఖ్కి స్టార్ట్ అయిపోవాలి. నెక్స్ట్ వీకేనా 25? నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయిపోవాలి లదాఖ్కి. బట్ నేను యాక్చువల్గా లదాఖ్ రైడ్ మొత్తం క్యాన్సిల్ చేసిన. నాకు తెలుసు అది డిసప్పాయింట్మెంట్ అని చెప్పేసి, చాలామందికి లదాఖ్ పోవాలని ఉంటుంది, చూడాలని ఉంటుంది. బట్ చాలామంది అన్న లదాఖ్ పో అని చెప్పేసి కూడా అన్నారు. బట్ అన్ఫార్చునేట్గా నేను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. బట్ నేను వేరే చిన్న రైడ్స్ ఒకటైతే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. నా సౌత్ ఇండియా రైడ్ మీరు ఫాలో అయితే, ఫస్ట్ నుంచి మీరు చూసినట్టు అయితే నా ఛానల్ని మీకు తెలుస్తుంది. ఆ రోజు నేను
నా 2 days కట్ షాట్ చేయాల్సి వచ్చింది నా రైడ్ని. ఎందుకు అని అంటే కొంచెం ఆఫీస్ కాల్స్ ఉండి నాకు అర్జెంట్గా ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి నేను వెంటనే రిటర్న్ స్టార్ట్ అయిపోయినా. సో దాంట్లో ఊటీ క్యాన్సిల్ చేసిన. 2 days రైడ్ ఉండే నాది ఊటీలో, బట్ ఊటీ రైడ్ క్యాన్సిల్ చేసిన. మీకు చెప్పిన బందిపూర్ అండ్ ముడుమలయ ఫారెస్ట్ రైడ్లోకి వెళ్ళి పోతే అసలు రైడ్ అమేజింగ్ ఉంటుందని చెప్పిన. సో నాకు అనిపిస్తుంది చలో ఆ రైడ్ చేద్దామని చెప్పేసి. బట్ మోస్ట్లీ నేను ఇది సోలో చేస్తా గైస్, ఎందుకంటే గ్రూప్ రైడ్ ఎక్కువైపోయింది. ఇంకా మనం సోలో అచీవర్స్. నా కాలు కాలిపోతుంది, సిటీలో రైడ్ చేద్దా ఇది వేసుకొని చెప్పిన కదా మీకు. అమ్మో నా షూస్ అవి రైడింగ్ షూస్ కాదు కదా, కాలిపోతుంది కాలు కింద. అయ్యో, మీకు నా సిక్కిం రైడ్ వీడియోస్ నచ్చినాయనే అనుకుంటున్నా నేనైతే. రైడ్స్లో కొన్ని వీడియోస్ లెంతీ అయిపోయినాయి, పెట్టక తప్పలేదు. ఎందుకంటే మంచి మంచి రోడ్స్ అట్లుండేసరికి పెట్టక తప్పలేదు. హోప్ఫుల్లీ మీకు నచ్చినాయని అనుకుంటున్నా. అండ్ చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఒక లేడీ మొత్తం దాగిపోయి పడుండే, అండ్ ఇంకొక దగ్గరనేమో యాక్సిడెంట్ అయింది, మొత్తం కాలు ఇరిగిపోయింది ఆ తాతది. అసలు చాలా చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. నైట్ అంతా రైడ్ చేసినాం 32 hours కంటిన్యూస్గా, 32 కన్నా ఎక్కువ యాక్చువల్గా. ఇవన్నీ జరిగినాయి. మంచి రైడ్ అనిపించింది నాకు. 10-11 days అసలు అమేజింగ్ ఎంజాయ్ చేసినాం. ఇక పవన్ ఎక్కడ పోయిండో నాకు కూడా తెలియదు. పవన్ లదాఖ్ వస్తావని అడిగినా, లదాఖ్ రానన్నాడు. బట్ నేనే క్యాన్సిల్ చేసిన లాస్ట్కి ఎట్లాగో. నేను అమ్మాయి బండ్లు వేసుకొని హైవేల పైన గంటలు నడిపినా ప్రాబ్లం లేదు, కానీ ఈ బండి వేసుకొని సిటీలో కొద్దిసేపు ఈ ట్రాఫిక్లో నడిపితే చిరాకు వస్తుంది. అండ్ చిరాకు పక్కన పెడితే కింద కాలు కాలిపోతుంది, ఇంజన్ ఏమన్నా హీట్ ఎక్కుతుందా. అబ్బాబ్బాబ్బాబ్బా అమ్మా ఏం ట్రాఫిక్ రా పొద్దుగాలని హైదరాబాద్లో. చిరాకు వస్తుంది. మెట్రో లైన్ కింద నడిపినంత హ్యాపీనెస్సే ఉండదు అయ్యా. ఎండాకాలమైనా సరే వర్షాకాలమైనా సరే ఇదే దిక్కు మాకందరికి, ఈ పిల్లర్లే దిక్కు. ఏం కాక పోతావా? ఓ నువ్వేంద్ర ఏడు నువ్వు ఈ సర్వీస్ సెంటర్కి రానని చెప్పేసి అన్నా కదా, బట్ మళ్ళీ వస్తున్నా. ఎందుకో చెప్పనా, ఈ రోడ్లా ఇట్లుంది. గచ్చిబౌలి పోదాం అనుకున్నా, గచ్చిబౌలి రోడ్డు మొత్తం పిచ్ ఉంది తెలుసా, మొత్తం రెడ్ గీతుంది మ్యాప్స్లో. అబ్బా ఆయన నేను బోండ్రా ఎండ కొడుతుంది, అది పోతుంది, ఏం కాదు వీళ్ళకే ఇచ్చి జర మంచిగా ఏంట్రా అని చెప్తా అని చెప్పి డిసైడ్ అయిపోయి ఏం కాదు ఇక్కడికి వద్దాం చూద్దాం ఇంకోసారి అని చెప్పేసి అనిపించి మూసాపేటకైతే వచ్చేసిన. ఎనీవే వచ్చేసినాం మనం సర్వీస్ సెంటర్కి, చూద్దాం. సో నేను నా బండి సర్వీస్ సెంటర్కి ఇచ్చిన కదా, ఏ రోజు 27th రోజు ఇచ్చిన. మీ అందరితో మాట్లాడినా 27th అయిపోయిన తర్వాత 29th అయిపోయింది, 30th రోజు యాక్చువల్గా చెప్పాలంటే 4 days లిటరల్గా 4 days వీళ్ళు నా బండి ఇక్కడ పెట్టుకున్నారన్నమాట. ఎస్డి సర్వీస్ సెంటర్ బ్రైట్ ఆటోమేటిక్ సర్వీస్ వాళ్ళు. అండ్ నా బండిని ఇప్పటివరకు ముట్టుకోలేదు. లిటరల్గా ఎట్లుంది బండి నేను చూపిస్తా. బండి ఎట్లు ఇచ్చిన బండి ఇచ్చిన దానికన్నా దరిద్రంగా తయారు చేసి పెట్టేసింది బండిని. దుబ్బ పట్టేసి గలీజ్గా ఉందన్నమాట. 4 days అవుతుంది బండి ఇచ్చి, ఇప్పటివరకు బండిని ఇట్లా టచ్ కూడా చేయలేదు. ఎందుకు ఐ డోంట్ నో. అండ్ యాక్చువల్గా 27th నేను వెహికల్ ఇచ్చిన కదా, 27th ఇస్తే 28th ఈవినింగ్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. వెహికల్స్ ఎక్కువ ఉన్నాయని, అంటే ఆల్మోస్ట్ 2 days తీసుకున్నారు అనమాట. సో 28th రోజు కాల్ చేస్తే ఇంకా అవ్వలేదని చెప్పేసి అని ఉండే. ఎందుకు అవ్వలేదు, వెహికల్స్ బిజీ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అంటే అన్న ఇంకా అవ్వలేదు అని చెప్పేసి అన్న. సరే 28th అవ్వలేదు, ఓకే ఫైన్. సో 28th అయిపోయిన తర్వాత ఏంది 29th ఇస్తా అని చెప్పేసి అన్నారు, విచ్ వాస్ ఎస్టర్డే, అంటే నిన్న అనమాట. సో నిన్న కూడా నాకు కుదరలేదు. ఎందుకు కుదరలేదు, నేను సిటీ అవతలో ఉండే బేసిక్గా, లేకుండే సిటీలో. నాకు కుదరదురా పోయి నేను 30కి వస్తా అని చెప్పేసి అన్న. 30కి వచ్చినాక ఏమైంది, ఇంకా చేయలే, బండి అట్లనే ఉన్నది. అరే ఏం చెత్త, నాకు అసలు అర్థం కాదు. ఏం పిచ్చి సర్వీస్ సెంటర్ రా ఇది, నాకు అర్థం కాదు. సెకండ్ సర్వీస్ థర్డ్ సర్వీస్ కూడా నాకు అట్నే ప్రాబ్లం అయింది. అండ్ తర్వాత ఇప్పుడేమో ఈ సర్వీస్. ఏం చిరాకు వచ్చింది తెలుసా, నాకు పిచ్చి లేచింది. బండి ఇప్పుడు వేస్తా అని చెప్పి చూస్తున్నారు, ఇప్పుడే వేస్తా అంటారు గంటల. అరే గంట సేపట్లో నువ్వు ఎంత మంచిగా చేస్తావు బండిని, నేను ఎన్ని చెప్పిన. వీల్ బ్యాలెన్సింగ్ చేయమని చెప్పిన, చైన్ టైట్ చేయమని చెప్పిన, అండ్ ఇంజన్ ఆయిల్ అయిపోయిందంటే చేపియాలి. వీల్ అలైన్మెంట్ ఇప్పుడు చేయన్నారు. అబ్వియస్లీ చేయలేరు, ఎందుకంటే గంట సేపట్లో ఏం చేస్తారు, వేరే డోర్ చేయాలి, ఇక్కడ వీళ్ళు చేయరు. అదే అవ్వదు నాకు. గంట సేపట్లో అంటే కేర్లెస్గా చేస్తారు. బేసిక్గా పొద్దునిచ్చిన వెహికల్ని నాకు సాయంత్రం ఇస్తారు. గంట సేపు టకటకటకటక చేసేస్తా అని చెప్పేసి అంటే ఎందుకు చేయించుకుంటా, వద్దురా బాబు నాకు నా బండి నాకు ఇచ్చేసేయండి, నేను పోతా అని చెప్పేసి తీసేసుకున్నా, వెళ్ళిపోతున్నా. సో గైస్ ఇప్పుడు చెప్తున్నా, నాకు లాస్ట్ టైం కూడా సేమ్ ఇష్యూ అయింది, మీకు తెలుసో లేదో ఈ సర్వీస్ సెంటర్తోని. బట్ దగ్గర అని వచ్చిన చూడు నాది తప్పు, ఈసారి మంచిగా అవుతారా బై అని వచ్చిన చూడు నాది తప్పు. బేసిక్గా లాస్ట్ టైం ఉన్న
సర్వీస్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎవరు లేరు ఇప్పుడు బేసిక్గా. ఓకే, స్టార్ట్ అయిపోయి మాట్లాడదా. మంచి మంచి సర్వీస్ సెంటర్లు ఉన్నాయి, షోరూమ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. వీళ్ళకి ఇచ్చి బాధపడడం తప్ప ఏం లేదు. సెకండ్ అట్నే అయింది నాకు, ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ ఇప్పుడు సర్వీస్ సెంటర్ ఇది కూడా అట్నే చేసిండు. నాకు అర్థమే కాదు, 4 days పెట్టుకుంటారా బండి ఎవరన్నా వితౌట్ టచింగ్ ఇట్? అరే ఎన్ని వెహికల్స్ ఉన్నా 4 days పెట్టుకుంటారా? ఎంత గలీజ్ అనిపించింది తెలుసా నాకు. రెస్పాన్సిబుల్ పర్సన్స్ అబ్బా, గలీజ్ అంటే గలీజ్ అనిపించింది. చిర్రాకు పడుతుంది నాకు, అంత చిర్రాకు. గంటలో వేసిస్తాం సార్ కూర్చోండి అని చెప్పేసి అంట. అరే నా బండి గంటలో చేస్తావా నువ్వు? నా బండిని నాకు అర్థం కాదు. 3,000 4,000 తీసుకుంటావు, గంటలో చేసిస్తావు. ఏంది వీల్ అలైన్మెంట్ ఎడికెళ్ళి అవుతుంది గంటల? అదే గంట పడుతుంది. ఇదేమన్నా కార్ వీల్సా వీల్ అలైన్మెంట్ చేయడానికి? స్పోక్ వీల్స్ ఎట్లా చేయాలి? కూర్చొని ఒక్కొక్క టైట్ చేయాలి మాన్యువల్గా. స్పోక్ వీల్స్ అదే గంట పడుద్ది, గంటన్నర పట్టుద్ది అదొక్కటి. అది అయిపోయిన తర్వాత ఇంజన్ ఆయిల్ అంటే ఓకే తొందరగానే అయిపోతుంది. ఇంజన్ కూలెంట్ ఓకే తొందరగానే అయిపోతుంది. అండ్ నా బండి మొత్తం రైట్ సైడ్ పోతుందని చెప్పిన యాక్చువల్గా తనకి లాస్ట్ టైం. ఎందుకో రైట్ సైడ్ పోతుంది, మరి అది వీల్ అలైన్మెంట్ కావచ్చు అని చెప్పేసిన. అది చెక్ చేయాలి కదా, ఎట్లా చేస్తారు ఇవన్నీ? గంటలు ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు. అందుకే అవసరం లేదు నాకు ఇచ్చేయండి అన్న. అందుకే సపరేట్గా రేపు పొద్దున గచ్చిబౌలికి వెళ్తా సర్వీస్ సెంటర్కి, ఎస్డి సర్వీస్ సెంటర్, అక్కడ ఇచ్చేస్తా. బేసిక్గా నేను ఇంకోసారి ఈ ఎస్డి సర్వీస్ సెంటర్, ఈ బ్రైట్ ఆటోమేటివ్ సర్వీస్ సెంటర్ దగ్గర కనిపిస్తే దానమ్మ చెప్పుతోని కొట్టంటారు నన్ను. కస్టమర్స్ అంటే ఎట్లుండాలి నాకు అర్థం కాదు. ఇగో ఎస్డి ఇక్కడనే కొన్నా షోరూమ్. బండితో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా. నేను ఇప్పుడు ఈరోజు కూడా చెప్తా, ఎస్డి బండితో నాకు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ఇగో ఈ సర్వీస్ సెంటర్ వాళ్ళదే. మనకి సర్వీస్ మంచిగా లేకపోతే కస్టమర్ సాటిస్ఫాక్షన్కి అసలు విలువే లేదబ్బా వీళ్ళ దగ్గర. వేస్ట్. నాకు ఇంకా ఏమంటారు దాన్ని, ఒక అమ్మాయి మోసం చేస్తే ఎట్లుంటుందో అట్లుంది నాకు. బ్రేకప్ అనమాట ఇక దీంతో నాకు, ఈ సర్వీస్ సెంటర్తో బ్రేకప్. ఇక నాకు వీళ్ళొద్దు, నాకు ఈ బ్రైట్ ఆటోమేటివ్ వద్దు. అంత బ్రైట్ ఏం లేదు ఆడ, చెప్తున్నా కదా, అంత డార్కే, వేస్ట్. సో లోకల్ రైడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కదా, ఊటీ వాయినాడ్. సో దానికోసమైనా రెడీగా ఉండాలి. ఎందుకంటే నాకు ఎట్లయిందో ప్లాన్ లేదు. తెల్లారే ఇట్లా నైట్ అనుకుని తెల్లారు లేచిపోయే ప్లాన్ అనమాట నాది. అందుకే బండి రెడీ చేసి పెట్టుకుందామని చెప్పేసి రెడీ చేసుకున్నా. తినమ్మ బండి హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు రైడ్ ఎప్పుడు అవుతుందో ఏమో తెలియదు ఇక. ఎనీవే, సో నేను ఏం చేస్తా అంటే ఈ లాగ్ కూడా ఎండ్ చేస్తా. ఇక నాకు మాట్లాడితే నాకు మాటలు బూతులు తప్ప ఏం రావట్లేదు. నాకు మైండ్ అంతా ఖరాబ్ చేసేసింది వీళ్ళు. మనం ఫస్ట్ బండి మంచిగా అయిన తర్వాత ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్ వేద్దాం. లెట్స్ గో ఫర్ ఎ స్మాల్ రైడ్, బ్రేక్ఫాస్ట్ రైడ్. దాని తర్వాత నేను ఇంకా ఊటీకో వాయనాడుకో వెళ్దాం అనుకుంటున్నా. కేరళలో ఆల్రెడీ వరదలు వస్తున్నాయి, మరి వాయనాడు ఎట్లుందో తెలియదు, కనుక్కోవాలి వెళ్ళే ముందు. మళ్ళీ నేను మీ అందరితోని నెక్స్ట్ మలక్పేట్ జర్నీ చేయాలి. ఇప్పుడు మలక్పేట్ జర్నీ అయ్యి కాదు, ఎందుకనంటే చాలా దూరం నాకు, అది 1.5 hours. సో ఆ లాంగ్ రైడ్లో కనిపిస్తాం మళ్ళీ మలక్పేట్. సో అప్పటి వరకు గైజ్ మీరు నా సిక్కిం వ్లాగ్స్ చూడకపోతే చూడండి. నేపాల్కి వెళ్ళాం, సిక్కింలో తిరిగినాం, నేపాల్లో ఎంటర్ అయినాం, నేపాల్లో ఎగ్జిట్ అయినాం మళ్ళీ ఇండియాకి. సో ఆ రైడ్ కూడా చూడండి. చూడకపోతే ఐ హోప్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నా నా సిక్కిం అండ్ నేపాల్ రైడ్ వ్లాగ్స్. అదే నా లేటెస్ట్ వ్లాగ్ అనమాట. సో నా ఛానల్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది మీకు డైరెక్ట్గా. సో ఒకసారి ఓపెన్ చేయండి, చూడండి. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. కొంచెం సపోర్ట్ అయితే కావాలి. చాలా తక్కువైపోతున్నాయి అసలు, వ్యూస్ మెల్లిమెల్లిగా పడిపోతున్నాయి. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, బట్ ఎందుకో కొంచెం వ్యూస్ పడిపోతున్నట్టు అనిపిస్తుంది. సో మీకు టైం ఉన్నప్పుడు జర చూడండి అయ్యా, చూడండి. సో సైనింగ్ ఆఫ్ వినయమోతం ఫ్రమ్ ఏంది కూకట్పల్లి, కేపీహెచ్పి. కేపీహెచ్పి మెట్రో. అబ్బా ఏం రీల్స్ రా అయ్యా, సంపుతున్నారా నాయన మీరు. కేపీహెచ్పి దగ్గర నైట్ అయితే, కేపీహెచ్పి దగ్గర నైటు ఏందో అవుతుంది. మెట్రో దగ్గర పోండి, కేపీహెచ్పినా నువ్వు? కేపీహెచ్పి మెట్రోనా? ఏంద్రా అయ్యా, నాకు అర్థమే కాదు. రీల్స్ ఏందో మీరు, అసలు ఏం చేస్తున్నారా నాయన, నాకు అర్థం కాదు. ఏం జరుగుతుందో కూడా నాకైతే తెలియదు, కానీ ఏం చంపుతున్నారు తెలుసా ఆ రీల్స్లలో. కేపీహెచ్పి మెట్రో అని చెప్పేసి లిటరల్గా అవన్నీ జరుగుతూనే లేదో నైట్ నాకు తెలియదు. కానీ ఇక సప్పుడే ఒక రోజు ఏం చేస్తా, 12:30 1కి అట్లా ఒక లాంగ్ రైడ్కి వస్తా. లాంగ్ రైడ్ కాదు యాక్చువల్గా, సిటీ రైడ్కి వస్తాయి. ఇక ఒకటి కేపీహెచ్పి మెట్రో దగ్గరికి వచ్చి నిలబడతా, చూస్తా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇజ్జత్ ఇస్తాను అట్లా నాకు అర్థం కాదు. ఎనీవే, సైనింగ్ ఆఫ్ అగైన్ ఫ్రమ్ కేపీహెచ్పి మెట్రో. బై, సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.